ఉక్రెయిన్ను బెర్లిన్లా విభజిద్దామా? అమెరికా కొత్త ప్రతిపాదన. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్న అమెరికా ఒక కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం బెర్లిన్ను విభజించినట్లే ఉక్రెయిన్ను మండలాలుగా విడగొట్టాలని యోచిస్తుంది. ఈ ప్రతిపాదనను ఉక్రెయిన్ అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్న విశ్రాంత జనరల్ కీత్ కెల్లాక్ ప్రతిపాదించారు. యుద్ధం ముగియాలంటే రెండో ప్రపంచ యుద్ధం అనంతరం బెర్లిన్ను విభజించినట్లుగానే ఉక్రెయిన్ కూడా నియంత్రణ మండలాలుగా విభజించాలన్నారు. బ్రిటిష్, ఫ్రెంచ్ పశ్చిమ ఉక్రెయిన్లో భరోసా దళంగా పనిచేస్తాయి. అదేవిధంగా రష్యా సైన్యం వారు ఆక్రమించిన తూర్పు ప్రాంతాలపై నియంత్రణను కొనసాగిస్తాయని ఆయన సూచించారు. ఈ రెండు దళాల మధ్య నిస్సైనిక మండలం 18 మైళ్ళ వెడల్పున ఉంటుందని, ఇందులో ఇరు దేశాల దళాలు ప్రవేశించడానికి అనుమతి ఉండదు కాబట్టి ఘర్షణలు చెలరేగే అవకాశమే లేదని అమెరికానైతే ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. అదేంటంటే మనం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెర్లిన్ ఏ విధంగా విభజించామో ఇప్పుడు ఉక్రెయిన్ కూడా విభజించి మండలాలుగా విభజించాలి. ఇప్పటికే రష్యా ఆధీనంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలను రష్యాకి అప్పచెప్పేసి మిగతా ప్రాంతాల్లో ఇటు బ్రిటిష్ కానీ ఫ్రెంచ్ సైన్యాన్ని ఒక భరోసా దళంగా ఏర్పాటు చేసి వాటి నీడలో మిగతా ప్రాంతాన్ని ఉంచాలంటూ కూడా ఇక్కడ అమెరికా విశ్రాంత రాయబారిగా పనిచేసినటువంటి కెల్లాక్ చెప్తున్నారు. ఇక అంతేకాదు, ఇక ఈ రెండు దళాలతో పాటు మిడిల్లో మనకు మధ్యలో ఒక 18 మైళ్ళ వెడల్పున ఒక ప్రాంతాన్ని ఉంటుంది. ఈ ప్రాంతంలో రెండు దళాలు కూడా ప్రవేశించడానికి వీలు లేకుండా ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా ఆయన కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిపై ఉక్రెయిన్ ఏ విధంగా స్పందిస్తుందని చూడాలి. మనం చూడవచ్చు, గతంలోనే ట్రంప్తో భేటీ అయిన సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అయితే ట్రంప్ వైఖరిపైన తీవ్రంగా మండిపడ్డారు. అదేవిధంగా సహజ సంపద వనరులకు సంబంధించిన బిల్లు పైన సంతకం చేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ట్రంప్పై వరుసగా విమర్శలు చేస్తూనే వస్తున్నారు ఆ రోజు నుంచి. ఇటువంటి సమయంలో ఈ ఉక్రెయిన్ను విభజించాలన్న ప్రతిపాదనను జెలెన్స్కీ అయితే అంగీకరించబోరని తెలుస్తుంది. ఎందుకంటే దేశాన్ని విడగొట్టే తను దేశం కోసమే పనిచేస్తాను, అటువంటి దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు జరిగితే మాత్రం వెనక్కి తగ్గేదే లేదు, ఎంతవరకైనా పోరాడతానని గతంలోనే జెలెన్స్కీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన అమెరికా ప్రతిపాదనపై ఏ విధంగా స్పందిస్తారనేది మనం చూడాలి.